అందిస్తున్నారు. అలాగే కాపు నేస్తం కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, ఏ సామాజిక వర్గం చూసుకున్నా కానీ ఆయన ఈరోజు సామాజిక న్యాయం పట్ల చాలా కృషి చేస్తున్నారు. సో ఈ రకంగానే మాకు ఇటువంటి పాలన మాకు కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటున్నాం, కేశినేని నాని గారిని, ఆసిఫ్ గారిని బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈరోజు ప్రజలు తెలియజేస్తున్నారు. వైసీపీ శ్రేణులోనే కాకుండా పార్టీ శ్రేణులు కూడా బలంగా అనిపిస్తూ ఉంది. ఈసారి కేశినేని నాని గారు హ్యాట్రిక్ కొట్టడం బాగా ఖచ్చితంగా అవుతుందనేటువంటి అంశం కూడా వస్తుంది. అయితే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? చాలా బాగుందండి. ఇప్పుడే నేను చెప్పింది అదే. ఎందుకంటే మీకు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా మీకు ఎక్కడైనా కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఉందా? కేశినేని నాని గారి మీద వ్యతిరేకత అనేది ఎక్కడైనా కనపడుతుందా మీకు? ఈరోజు ఎవరో బయట నుంచి వచ్చి ఆయన ఇది ఆయన అది అని చెప్తున్నారు, కానీ కేశినేని నాని గారు ఒక ఓపెన్ బుక్. ఆయన ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. గత 10 సంవత్సరాలుగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి అనేది సంపాదించలేదు. ఆయన సొంత ఆస్తి కరగబెట్టుకుని ఆయన రాజకీయాలకి ప్రజాసేవకి నిలబడ్డారు, కానీ ఎప్పుడూ కూడా పదవిని కానీ పార్టీని కానీ అడ్డు పెట్టుకుని ఆయన ఎప్పుడు సంపాదించలేదు. ఆయన ఎప్పుడు ఎదగడానికి ప్రయత్నించలేదు. ప్రతి క్షణం కూడా ఆయన ప్రజాసేవ కోసం, ప్రజల కోసం, విజయవాడ కోసం కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ప్రజలు ఆయన అలా ఓన్ చేసుకున్నారు. అందుకే ఎవరు వచ్చినా కానీ ఇప్పటికి 2 సార్లు ఆల్రెడీ బయట నుంచి ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు, ఇది చేస్తాం అది చేస్తామని డబ్బులు కుమ్మరించారు, వాళ్ళని ఓడించారు. ఈసారి కూడా ఇంకొకళ్ళు రియల్ ఎస్టేట్ స్కామ్స్తో వచ్చారు. అసలు ఒక రియల్ కాంపిటీషన్ అనేది ఎవరికి కూడా కనపట్ల. కేశినేని నాని గారు ని దాటి ఇంకొకరిని ఎన్నుకోవాలనే ఆలోచన కూడా ఈరోజు ప్రజల్లో ఎక్కడా కూడా లేదు. అందుకే మీరు చూసుకుంటే ఈరోజు టీడీపీ పార్టీ తరఫున ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ వస్తున్నారో ఆయనకి ప్రజల నుంచి సపోర్ట్ లేదు, అలాగే ఆయన సొంత పార్టీ నుంచి కూడా ఆయనకి సపోర్ట్ లేదు. మొన్న ఆయన నామినేషన్ ర్యాలీ చూసుంటారు మీరు. ఒక్క ఇన్ఛార్జ్ అయినా వెళ్ళారా? ఒక మేబీ సౌమ్య గారు ఒకళ్ళు వెళ్ళుంటారు, ఆమె తప్ప వసంత కృష్ణ ప్రసాద్ గారు వెళ్ళలేదు, సుజనా చౌదరి గారు వెళ్ళలేదు, అలాగే గద్దె రామ్మోహన్ గారు వెళ్ళలేదు. ఇలా చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో మేబీ ఒకళ్ళో 2 ఇన్ఛార్జెస్ మాత్రమే వెళ్ళారు. అంటే మీరు నాని గారు ఇటు పక్కన ఉంటే అటు పక్కన ఎవరు నుంచున్నా కానీ వాళ్ళకి ప్రజల తరపు నుండి కూడా, అలాగే పార్టీ తరపు నుండి, క్యాడర్ తరపు నుంచి ఎవరికి కూడా సపోర్ట్ అనేది లేదు. ఎందుకంటే క్లియర్ కట్ విన్నర్ అందరి మైండ్లో కేశినేని నాని గారే నిలుస్తున్నారు ఈరోజు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.